పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండలం రాకల్దేవుపల్లి గ్రామానికి చెందిన కమలాకర్ రెడ్డి ఉపాధ్యాయునిగా ఎన్నో ప్రదేశాలు మారుతూ విద్యా బోధన చేసేవాడు. కమలాకర్ రెడ్డికి ప్రకృతిపై అమితమైన ప్రేమ, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలనేది అతని కోరిక. ఉపాధ్యాయునిగా ఉన్న సమయంలోనే తన ఇంటి పరిసరాల్లో కొన్ని పండ్ల చెట్లను నాటాడు. సమయం దొరికినప్పుడల్లా చెట్లను తీసుకొచ్చి ఇంటి పెరట్లో పెట్టేవాడు. అలా తన రిటైర్ అయ్యే సమయానికి పెరడులో 100 రకాల పండ్ల తోటలా మారింది. కమలాకర్ రెడ్డి ఇంటి పరిసరాల్లో ప్రస్తుతం పచ్చని ప్రకృతి ఒడిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రిటైర్డ్ టీచర్ని 2020లో జనవరిలో రిటైర్డ్ అయ్యాను. రిటైర్ అయ్యే కంటే ముందు నుంచి వ్యవసాయం అనేది నాకు ఒక హ్యాబీగా ఉండేది. ఆ వ్యవసాయంలో చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతోటే నేను మొదటి ఆవులు, గిరి ఆవు, సాహివాల్ ఇలాంటి ఆవులను పెంచుకుంటూ వ్యవసాయం చేస్తూ ఆర్గానిక్గా బియ్యం వడ్లు పండించుకుంటూ బియ్యాన్ని చేసి మిత్రులకు, అందరికి, బంధువులకు, మన దగ్గర వాళ్ళకు ఇచ్చుకుంటూ వచ్చేవాడిని. కమలాకర్ రెడ్డి సాగు చేసే పండ్ల తోటలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తున్నాడు. కమలాకర్ రెడ్డి సుమారు 8 రకాల ఆవులను సాగు చేస్తాడు. ఆ గోమూత్రం ఆధారంగా ఈ పండ్ల చెట్లను సాగు చేస్తున్నాడు. చెట్టుకి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు మజ్జిగతో తయారు చేసిన సేద్యాన్ని చెట్లకు స్ప్రే చేస్తాడు. అందుకే ఈ తోటలో కాసిన పండ్లు రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వ్యవసాయం ఒక్కటే కాకుండా మల్టీ వ్యవసాయం అంటే దానికి అనుబంధ రంగాలన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని రిటైర్డ్ కాకముందు నుంచి కూడా దాన్ని ఒక దశలో పెంపొందించుకుంటూ, దశల వారీగా పెంపొందించుకుంటూ పశువులను, గిరి ఆవు, సాయివాల్ ఇలాంటి వాటితో పోషణ చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ప్రకృతిపై ప్రేమతోటి చెట్ల పెంపకం, అన్ని రకాల పండ్ల చెట్లు నా ఇంట్లో ఉండాలి, అన్ని రకాల పండ్లు సహజంగా తినాలి అని నా ఉద్దేశంతో, ఇది ఆలోచనతోటి మళ్ళీ మాకు అందరూ, మా మిసెస్ వాళ్ళందరూ సహకారంతో నేను ఈ ఒక చిన్న తోటలాగా పెంచుకుంటూ ప్రతి ఒక్క చెట్టు మన ఇంట్లో ఉండాలని పెంచుకుంటూ వచ్చాను. వృత్తిరీత్యా రకరకాల ఊర్లో తిరగడం కారణంగా రిటైర్ అయ్యే సమయానికి ఇల్లుని పండ్ల తోటగా మార్చుకున్నానని కమలాకర్ రెడ్డి తెలిపాడు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు వస్తుంటారని తెలిపాడు. ఆర్గానిక్గా సాగు చేసే పంట బియ్యం, పండ్లు, ఇంటి పరిసరాల్లో పండించే కూరగాయలు తింటూ ఆరోగ్యంగా జీవించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపాడు. రోజు రోజుకి చెట్ల మీద మమకారం పెరిగి అన్ని రకాల పండ్లు ఎక్కడ విదేశాల్లో ఉన్నా, వేరే దేశాల్లో ఉన్నా, ఎక్కడ కనిపించినా మా పిల్లలు చెప్పిన ఆ చెట్టును తెప్పించుకొని నాటడం నా యొక్క ప్రవృత్తి అయిపోయింది. ఏదో ఒక చెట్టు మన ఇంట్లో కాయాలి, అలా రోజు మేము ఆ దినచర్యను ప్రారంభిస్తూ వ్యవసాయం చేసుకుంటూ చక్కగా మరి ఈ ఆర్గానిక్గా వ్యవసాయాన్ని 10 మందికి పరిచయం చేయాలనే ఆలోచనతో అందరికీ మీ న్యూస్ 18 ద్వారా నేను మీకు ఈ మాత్రం చెప్పగలుగుతున్నాను. ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రకృతి ద్వారా పండించిన పంటలను మేము తింటూ మేము చాలా హెల్తీగా 63 సంవత్సరాలు ఇప్పుడు నాకు. నేను ఇంకా చాలా ట్రాక్టర్ నడుపుతాను, అన్నీ చేసుకుంటాను, వ్యవసాయ పనులు కూడా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.